వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చేసింది అనమాట వీడియోకి. ఎందుకంటే హాలిడేస్ కదా, నేను కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ వైఫై లేదు, సో వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి దీని ముందు ఎపిసోడ్ పెట్టాను కదా. సో నేను తర్వాత ఇల్లు కట్టడం కూడా రికార్డ్ చేశాను, కానీ చేసిన తర్వాత వీడియో డిలీట్ అయిపోయింది రికార్డర్లో నుంచి. దానివల్ల అప్లోడ్ చేయలేకపోయా, అందుకే షార్ట్ కూడా పెట్టాను. సో ఒకసారి ఇల్లు మొత్తాన్ని చూపించేసి పనిలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు ఇంటిని బయట నుంచి అయితే చూపిస్తా. ఇదిగోండి, ఇదే ఇల్లు. సో నేను గ్రాస్ యాడ్ చేయడం కింద ఇవన్నీ ఆ ఎపిసోడ్లో చేశాను, కానీ ఎపిసోడ్ అయితే డిలీట్ అయిపోయింది. ఇదిగోండి, ఇది లోపల చెస్ట్లు అని, ఇది బాల్కనీ. ఫర్నెస్లు అవన్నీ ఇక్కడ పెట్టేసా. ఇక్కడే మనం పడుకునేది, బెడ్రూమ్ లాగా చేసా. ఇదైతే ప్రస్తుతానికి ఖాళీయే. అండ్ నేను కొంచెం అయితే పెట్టాను అనమాట, లైక్ దీనిలో ఫుడ్ ఐటమ్స్, దీనిలో ఇంపార్టెంట్ ఐటమ్స్ అలా పెట్టాను. చూద్దాం. నేను మీకు ఇంకోటి చూపించాలి, చూడండి ఎంత ప్లేస్ క్లియర్ చేశాను ఫామ్ కోసం. సగం ఆ ఎపిసోడ్లో చేసి మిగతాది నేను ఆఫ్లైన్లో చేశాను. ఇంకా సరిపోయిద్దిలే చాలా అని చెప్పి ఇంతవరకు చేసి ఆపేశాను. సర్లేండి. సో ఈ ఎపిసోడ్లో అయితే మనం ఫామ్స్ కట్టేద్దాము, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ అవ్వట్లేదు. ఈ ఎపిసోడ్లో ఫామ్స్ కట్టేస్తే ఇక తర్వాత వేరే పనులు చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, ఇంకోటి కూడా చూపించాలి. ఒక నిమిషం. ఈ షుగర్ కేన్ లాస్ట్ ఎపిసోడ్ అప్పుడు నాటేం లేదు, గుర్తులేదు, అందుకే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా. అండ్ నేను సీట్స్ అక్కడ పెట్టాను. ఈ దట్టే నేను అది అంతా క్లియర్ చేసినప్పుడు ఇంత వచ్చింది నాకు దట్టి. అన్ని బ్లాక్స్ క్లియర్ చేశాను. ఐరన్ షవల్స్ 3 పట్టినాయి నాకు. అన్న సీట్స్ కూడా కలెక్ట్ చేశాను. అవి ఎక్కడ పెట్టాను? ఇవి కాదు, ఇదిగోండి, ఇవే నేను కలెక్ట్ చేసిన సీట్స్. ఇవి ఎలా కలెక్ట్ చేసానో కూడా ఒకసారి చూపిస్తాను. నైట్ అవుతుందా, మార్నింగ్ స్టార్ట్ చేద్దాం వర్క్. సో వాటర్ బకెట్ ఉంది కదా, దీని గ్రాస్ దగ్గర ఇలా పోసేస్తే ఆ గ్రాస్ పోయినప్పుడు ఏదో దాని నుంచి ఇలా మనకి సీడ్స్ అయితే వస్తాయి. సో అలా విలేజ్ ఉంది కదా అటు పక్కన, ఆ విలేజ్ పక్కన మొత్తం చేస్తే నాకు ఈ సీడ్స్ వచ్చింది. నైట్ అవుతుంది, ఏవి స్పాన్ అవ్వకముందే మనం స్లీప్ వేసేసి వర్క్ స్టార్ట్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉంది. అండ్ చాలా పెద్దదైతే కడతాను. గుడ్ మార్నింగ్ గైస్, మార్నింగ్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేసేద్దాం. కానీ స్టార్ట్ చేయడానికి ముందు కొంచెం సర్దాలి, అవసరమైన వరకే పెట్టేసుకుందాం, ఎందుకంటే స్లాట్స్ సేవ్ అవుతాయి. కొంచెం ఐరన్ కావాలి, చాలు. ఎందుకంటే ఒక హోజ్ వేసుకుందాం ఫామ్కి. క్రాఫ్టింగ్ టేబుల్ పైన పెట్టేశాను. కింద కూడా ఒకటి పెట్టుకోవాలి క్రాఫ్టింగ్ టేబుల్, ఎందుకంటే పైకి కింద తిరగలేంగా. వచ్చేసింది. వీటిని రిమూవ్ చేస్తేనేమో హనీ బీస్ వెంట పడతాయి. ఫ్లవర్స్ తీసేద్దాం ఫస్ట్. ఓకే, ఫ్లవర్స్ మొత్తం తీసేసినట్టే. సీడ్ వచ్చింది ఇంకోటి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఈ ఒక్క లేయర్ని బార్ తీస్తే అయిపోయిద్దా, నేను తర్వాత చూసుకుంటాలేండి.
ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 7 8 1 2 3 4 5. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే వాటర్ పోసేద్దాం, ఎందుకంటే అప్పుడు మనకి ప్లేస్ గుర్తుండిద్ది. 4 బ్లాక్స్ ఇలా రౌండ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక్కటి చూపించి మిగతా కట్ చేస్తాను అక్కడ, ఎందుకంటే మరి వీడియో లెంత్ అయిపోయింది కదా. సో ఇలాగా ఇంకొన్ని లేయర్స్ వస్తాయి. త్రీ కదా, ఇంకొక లేయర్. ఈ ఒక్క లైన్ వేసేస్తే అదేంటి తేడా వచ్చింది. 1 2 3 4 1 2 3 4 ఈ లైన్ అంతే. ఇదిగోండి, ఇలా మనకి ఇంకా వస్తాయి. నేను ఇన్ఫినిట్ వాటర్ బాగా కట్ ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ చేసుకోవడం బెటర్. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ చేయాలంటే ఏం లేదు, ఇలా 3 బ్లాక్స్ తీసి ఇక్కడ బ్లాక్ వాటర్, ఇటు చివర బ్లాక్ వాటర్ చేస్తే అయిపోయింది ఇన్ఫినిట్ వాటర్ సోర్స్. ఇంకా ఎన్ని బకెట్స్ తీసినా అవ్వదు. ఒక బ్లాక్ గ్యాప్ ఇచ్చి 1 2 3 4 ఈ బ్లాక్. ఓకే, సేమ్ మళ్ళీ అంతే చేసేస్తాను, కాకపోతే మీకు ఈసారి కొంచెం కట్స్ ఉంటాయి. ఇది కూడా చేసి ఇంకోటి కూడా కంప్లీట్ అయిందనమాట. సో ఇలా వస్తాయి చాలా, అటు స్ట్రైట్ ఇటు పక్కన సైడ్స్ కూడా వస్తాయి. కాకపోతే ఇంటి వెనకాల కొంచెం ప్లేస్ వదిలి పెడదాం అనుకుంటున్నా వేరే ఏమన్నా కట్టడానికి. సేమ్ మళ్ళీ అంతే, 1 బ్లాక్ గ్యాప్ 1 2 3 4 5. ఇక్కడ వేసేసి మళ్ళీ చేసేద్దాం. త్రీ లేయర్స్ కంప్లీట్ అయినాయి, ఇది లాస్ట్ లేయర్. చాలా పెద్దదే కడుతున్నాను ప్రస్తుతానికి, మనకి ఇంత పెద్దది అవసరం లేదు కానీ తర్వాత కూడా ఉంటుంది కదా అని చెప్పి చేసేస్తున్నాను. మళ్ళీ తర్వాత కట్టుకోవడం ఎందుకని చెప్పి. సో 3 కంప్లీట్ అయినాయి, స్ట్రైట్గా ఉన్నాయి కదా అంతే. మళ్ళీ ఇంకొక బ్లాక్ గ్యాప్ 1 2 3 4 5. ఏజీ పైన పార్టికల్స్. ఓకే, ఇటు దిగదు, మధ్యలో ఇది ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ పని చేసేది. ఓ ఈహో కూడా అయిపోతుంది, ఇంకోటి చేసుకోవాలి. ఆహా, ఇంకోటి చేసుకొని వద్దానండి గైస్. ఐరన్ మొత్తం అయిపోతుంది, మళ్ళీ మైనింగ్ చేయాలి. నేను లాస్ట్ టైం వెళ్ళిన తర్వాత మైనింగ్కి వెళ్ళలేదు మళ్ళీ. కొంచెం లాగ్ అయిందిలే, అందుకని రాలే. ఇంకొక దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇంటి కోరిక మళ్ళీ ఇంకో కోరిక చూద్దాం. అయితే అవసరం లేదు కానీ పెట్టేద్దాం, రకరకాల డ్రాప్ చేసుకోవచ్చు.
ఇది రాలేదు పైన ఏంటిది? ఓహో ఇక్కడ హనీ బీ హనీ నెక్స్ట్ ఏదో ఉండిద్ది, అది ఉంది. ఓ ఇటు ఇంకో లేడు తక్కువ వచ్చింది, ఇప్పుడు సరిపోయింది. సో 4 అయినాయి. దగ్గర సీట్స్ కూడా చాలాలే, ఇటు కూడా వేసేద్దామా? కానీ ప్లేస్ ఈ ఇంటి పక్కన వద్దులే, ఇటేద్దాం. ఒక బ్లాక్ గ్యాప్ ఇచ్చి 1 2 3 4 5 ఇక్కడ ఇటే ఉంది వాటర్. స్టార్ట్ చేద్దాం. లేదు నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, మీరు చూసారో లేదు తెలియదు. గాడ్ ఆఫ్ వార్ గేమ్స్ అయితే మొత్తం ఆడతాను, అంటే నాకు అవైలబుల్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఆడడానికి. సో 4 గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఆండ్రాయిడ్లో. గాడ్ ఆఫ్ వార్, చైన్స్ ఆఫ్ ఒలింపస్, గోస్ట్ ఆఫ్ స్పార్టా, ఇక 1 2. సో ఆ 4 గేమ్స్ నేను ఆడి కంప్లీట్ చేస్తాను. టైం అంటే టైం లైన్ ఆర్డర్ ఉంటుంది కదా, సో దాని ప్రకారం కంప్లీట్ చేస్తాను, రిలీజ్ ఆర్డర్ కాకుండా. సో అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అయిపోయిందా? 4 3 2. సో అలాగే ఇంకా చాలా కొత్త గేమ్స్ ప్లాన్లో ఉన్నాయి నాకు, మొత్తం ఆడతాను. నైట్ అయిపోతుంది, అయిపోయింది ఇక స్లీప్ వేస్తాను. బయట లామాలు ఉన్నాయి, వాటిని కూడా స్లీప్ వేసిన తర్వాతనే చంపేద్దాము. వీటిని చంపడానికి వచ్చాను అనమాట, ఎందుకంటే మనకి లీడ్స్ వస్తాయి. ఏది ఇప్పుడు ఇది కూడా కొట్టిద్ది, అయిపోయింది. అరే నువ్వేం ట్రేడింగ్ ఇస్తా? వద్దులే, ఉంచుకో, దాచిపెట్టుకో. ఇది కంప్లీట్ అయిందిగా. 4 ఓకే, 3 వచ్చినాయా? ఇటు 4 ఇటు 3 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ ఒక్కటి వేసేసి ఆపేద్దాం. 1 2 3 4 5 1 2 3 1 2 3 4 అంటే కరెక్ట్ వచ్చింది. ఇక్కడ రావడం లేదు, మీరు అందిస్తారా? నాకు తెలియదు. దీన్ని కూడా కంప్లీట్ చేసి ఇంకా ప్లాన్ చేసేద్దాం సీట్స్. ఓకే, కంప్లీట్ అయిపోతుంది, అయిపోయింది. సో ఇదే మన పెద్ద ఫాము. ఫ్యూచర్లో యూజ్ ఉండిద్దిలే, ఉండకుండా ఏమి ఉండదు, అందుకే పెద్దది చేశాను. సో ఇప్పుడు ప్లాంటింగ్ చేద్దాం. దీని నుంచి స్టార్ట్ చేద్దాం, దగ్గరలో ఉంటుంది కాబట్టి. నాకు తెలిసి ఒక్కదానికే సరిపోతాయేమో అనుకుంటున్నాను, అది కూడా డౌటే నాకు, ఒకదానికి కూడా సరిపోతాయో లేదు. స్టాక్ కలెక్ట్ చేసుకున్నాను కానీ అసలు సరిపోవు. అయిపోయింది, లేదు ఫస్ట్ దానికి అయితే సరిపోతాయి, రెండో దానికి సరిపోవు. అది నేను ఆఫ్లైన్లో ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా ఆఫ్లైన్లో నాకు టైం దొరకకపోతే సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకొని ఎపిసోడ్లో ప్లాన్ చేస్తాను. ఓకే, జస్ట్ 3 సీట్స్ మాత్రమే మిగిలినాయి దీనికి అవ్వగా. ఆ 3 ఇక్కడ నాటేద్దాం. సో ఇప్పుడు పంకిన్ విషయానికి వస్తే, ఇది మొత్తాన్ని నేను పంకిన్కే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పంకిన్కి ఎక్కువ ప్లేస్ కావాలి. మనం ఇక్కడ ప్లాన్ చేస్తే ఈ 4 బ్లాక్స్లో ఏటో ఒక వైపు వచ్చేసింది. సో అందుకే గ్యాప్ ఇచ్చి ప్లాంట్ చేద్దాం, లేదా నార్మల్గా ప్లాన్ చేసినా సరే పర్లేదు, ఈ ఇటుకి వచ్చే ఛాన్స్ ఉండిద్ది. ఓకే, పంకిన్ కూడా ప్లాన్ చేస్తాం. ఈ వీడియో కొంచెం షార్ట్గానే రావచ్చు, ఎందుకంటే నేను చాలా వరకు కట్ చేశాను, నాకైతే ½ అన్ అవర్ పైనే పట్టింది.
మీకు ఒక 20 మినిట్స్ వీడియో కన్నా తక్కువే వచ్చింది. ఆల్రెడీ రికార్డింగ్ 15 మినిట్స్. దీన్ని కూడా ప్లాన్ చేసేద్దాం, ఎందుకంటే ఇది మనకి చాలా అవసరం. మైన్క్రాఫ్ట్ ఆడే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది ఎంత అవసరమో. ఒకవేళ తెలియని వాళ్ళకి నేను ఫ్యూచర్లో చెప్తానులే, ఎంతో టైం లేదు దానికి. అందుకే ఫస్ట్ చేసి పెట్టేసుకుంటున్నా, అప్పుడు ఇబ్బంది పడకుండా. ఏంటి ఇలా నాటుతున్నా అనుకోవచ్చు. షుగర్ కేన్కి కూడా అక్కడ పక్కన ప్లేస్ ఉంది కదా, అక్కడే ఫామ్ చేసేస్తా. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ అయితే. సో మీకైతే చెందే వచ్చింది, కానీ నాకు మాత్రం చాలా కష్టమైంది ఇదంతా బిల్డ్ చేయడానికి, ఫామ్ చేయడానికి అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వరల్డ్ తెలుగు గేమింగ్. సో ఇంకా ఫ్యూచర్లో రాబోయే గేమ్స్కి, ఇప్పుడు రన్ అవుతున్న గేమ్స్కి సపోర్ట్ చేయండి. సో ఇవాళకైతే అంతే, బై బాయ్.